2004లో భారత నాస్తిక సమాజానికి అనుబంధ సంఘంగా సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ని ఏర్పాటు చేసినప్పుడు మొదటి శిక్షణ తరగతులను నా ఆధ్వర్యంలో పరకాలలో ఏర్పాటు చేయడం జరిగింది 2005వ సంవత్సరంలో. అప్పుడే నేను సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్కి మొదటిసారిగా పరిచయం అయ్యాను. అలాగే పరిచయమైన కొద్ది రోజుల్లోనే మహామేధావి అయినటువంటి డాక్టర్ జయగోపాల్ గారిని మా సొంత మండలం పరకాలకి తీసుకురావడం, అందులో నా అధ్యక్షతనే ఒక సెషన్ ఏర్పాటు చేయడం, నా సెషన్కే జయగోపాల్ గారు సారు ముఖ్య అతిథిగా ఉపన్యాసం ఇవ్వడం అనేది గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక చారిత్రాత్మకమైన ఘట్టంగా నేను దాన్ని అభివర్ణించుకుంటున్నా. సో ఎందుకంటే కరుడు కట్టినటువంటి ఈ మత మూఢ విశ్వాసాల పైన తన గొంతును ఎక్కుపెట్టి మంత్రాలు మహిమలు చేతబడి చిల్లంగి భానుమతి దయ్యము భూతము అతేంద్ర శక్తుల పేరుతో జరుగుతున్నటువంటి మోసాలని ఎండగట్టడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావుడు, ఈ కాలంలో మనతో సెకండ్ ఇచ్చి నడిచి తిరిగినటువంటి పెరియార్ డాక్టర్ జయగోపాల్ గారిని మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మనం వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని చదివాం, పెరియార్ గారి త్యాగాన్ని చదివాం, జ్యోతిరావు పులే సావిత్రిబాయి పూలేల త్యాగాన్ని చదివాం. కానీ ప్రత్యక్షంగా వాళ్ళందరినీ కలిపి గ్యాండర్ చేస్తే వచ్చినటువంటి పచ్చడి రూపమే ఇవాళ డాక్టర్ జయగోపాల్ అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అటువంటి గొప్ప మేధావి, ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్లో 1952వ సంవత్సరంలో నాస్తిక యుగం భారత నాస్తిక సమాజం ఏర్పాటు చేశారేమో, కానీ దాని పునాదులు మాత్రం అత్యంత బలంగా వీసింది మాత్రం తెలంగాణ రాష్ట్రంలోనే అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తిని ఆసరాగా చేసుకొని ఈ ఉద్యమాన్ని భుజస్కంధాల మీద మోసే వాళ్ళు తెలంగాణలో ఉన్నారు అనడానికి దీని రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటి వరకు ఆ సంఘం నుంచి ఇప్పటి వరకు సుమారుగా 25-30 సంవత్సరాల దాకా తెలంగాణ ప్రాంత వాళ్ళే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారంటే ఎంత ప్రభావితం చేశారో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డాక్టర్ జయగోపాల్ గారు మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మా పరకాలకి తీసుకుపోవడం, అలాగే ఆ సార్తో వారం రోజులు ఒకేసారి ఆ సార్ నేను ఒకే రూమ్ లో ఉన్నామంటే అంటే అసలు అంత గొప్ప వ్యక్తితో కలిసి ఉండే అవకాశం ఈ భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కల్పించింది. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా పెరియార్ అలాగే జయగోపాల్ గారి వారసులుగా ఈ మత మూఢ విశ్వాసాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని, అందుకోసం మనందరం కూడా ముఖ్య పాత్ర పోషించి శాస్త్రీయ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ